ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ కూటమి ఎంపీగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ప్రతిపాడు కూటమి ఎమ్మెల్యేగా వరుపుల సత్యప్రభారాజా విజయం తథ్యమని శంఖవరం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు గాబు సుభాష్ అన్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం ఎస్ జగ్గంపేట, శంఖవరం గ్రామాల్లో ఆయన కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాబు సుభాష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. గ్రామంలో ప్రతి కార్యకర్త కూటమి విజయానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు ఓలేటి లక్ష్మీనారాయణ, తలపంటి బుజ్జి, పోసిన శ్రీను, కీర్తి కుమార్, సలాది విష్ణు, రాఖీ, సాయి, గఫూర్, కృష్ణ, సత్య, రాజు, కె కుషరాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన చేయలేదు. అధికారంలోకి రాలేదు. మొదటి సంతకం డిఎస్సి మీద అమ్మా, మర్చిపోకండి అమ్మా, పిల్లల భవిష్యత్తు కోసం అమ్మా. మనకి 2 ఓట్లు ఇస్తారమ్మా. 2 ఓట్లు కూడా మొదటి గుర్తు రాజుదాస్ ఎమ్మెల్యే గారి సైడ్ గుర్తు. మీకు తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 27 నా పేరు గాబు సుభాష్, శంఖవరం మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు శంఖవరం మండలంలోని శంఖవరం, ఎస్ జగ్గంపేట గ్రామాల్లో ఇంటింటికి గాజు గ్లాస్ మన ఎంపీ మన ఉదయ్ శ్రీనివాస్ అనే కార్యక్రమం ద్వారా కూటమి అభ్యర్థులైన మరియు ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి విజయం కోసం మేము ఇంటింటికి తిరిగి గాజు గ్లాసు మరియు సైకిల్ గుర్తును ప్రతి ఇంట చేర్చాం. మాకు ఏ ఇంటికి వెళ్ళినా సరే మీకు కూటమి విజయం ఖచ్చితంగా ఉంటుందని ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ స్పందన చాలా బాగుంది. మేము కూటమి రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ప్రజలకు వివరించడం ద్వారా మేము కూటమి యొక్క సిద్ధాంతాలను, కూటమి యొక్క మేనిఫెస్టోని మేము జనాల్లోకి తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా రేపు వచ్చేది కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రమే కాదు, మన దేశం కూడా ఎంతో బాగుపడుతుంది. ఎందుకంటే అక్కడ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంటుంది, ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పనులు ఏర్పడతాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా రేపు కూటమి ప్రభుత్వం వచ్చి మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని మేము కోరుకుంటున్నాం. దీనికి ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఈ అనూహ్యమైన స్పందనతో మేము కూడా రెట్టించిన ఉత్సాహంతో ప్రతి గడపకు తిరుగుతున్నాం. ఇలా తిరిగి రేపు కూటమి అభ్యర్థుల విజయం కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతిపాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయిన తెలుగుదేశం అభ్యర్థి శ్రీ వరుపుల సత్యప్రభారాజు గారు ఖచ్చితంగా నెగ్గుతారు. అదేవిధంగా మన కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా అనూహ్యమైన అఖండమైన మెజార్టీతో ఖచ్చితంగా నెగ్గి రేపు కూటమిలో భాగస్వామిగా దిగుతారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలోనూ అక్కడ కాకినాడ పార్లమెంటరీలో కూడా కూటమి విజయ దిశలో ఉంది. ఖచ్చితంగా రేపు వచ్చేది కూటమి ప్రభుత్వమే. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.